సర్పంచ్ ఓట్లు ఎప్పుడు వస్తున్నాయి? మన ఊరికి ఏం రిజర్వేషన్ రావచ్చు? ఎంపీటీసీ మనకేమైనా ఛాన్స్ ఉంటుందో? మా జిల్లా ఈ ఏడాది దాటే ఇంకెన్నడు ఎలక్షన్లు పెడతారబ్బా? నీ ఊరిచ్చుడు పాడగాను చెప్పున పెడితే కాదా ఊర్లో ఏం పనులు అయితే లేవు ఏం లేవు అని 12,000 పల్లెలలో జరుగుతున్న చర్చ బీసీ రిపోర్ట్ వచ్చుడుతోటి ఇంకింత జోరైంది. గిసొంటి యాళ్ళ సర్కారోళ్ళు పొంటెల కమాన మీటింగ్ పెట్టి ఏం డిసైడ్ చేసిండ్రో చూడండి. మరి పక్కా అనుకున్న ఎలక్షన్లకు బిరేక్ పడ్డది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు ఇప్పటంతలో లేనట్టే. ఎందుకంటే కులగణన సర్వే మల్లోపారు చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. అట్లానే అందరినీ కాదుల్లో మొన్న వివరాలు ఇయ్యనోళ్ళను మాత్రమే గా 3,56,000 కుటుంబాల లెక్కలు తీసే కార్యం అన్నట్టు. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కొందరు ఇంటికి తాళం పెట్టిపోతే కొందరు కావాలనే సర్వేకు దూరం జరిగిండ్రట. ఈగేముంది, తెలంగాణ జనాభా గింత తక్కువనా, బీసీలు గంతే ఉంటారా అని జగడం బుట్టే. అందరి వివరాలు రాకుండానే ముంగడికి పోతే రేపు కోర్టుల గిన చెల్లది. అగో గందుకే మిగిలిన కోసమే గీ సర్వే. ఈ 5 తారీఖు 12 రోజులు నడుస్తుంది. 3 తీర్ల ఛాన్సు. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే ఆఫీసర్లే ఇంటికి వస్తారు, లేదంటే మీరే మండల ఆఫీస్ కు పోవచ్చు. అట్లా కూడా వీలు కాకుంటే ఆన్లైన్ లో కూడా నింపొచ్చు. గీ రిపోర్ట్ సుత రాగానే ఈ లెక్కలు ఆ లెక్కలు కలిపితే తెలంగాణ మొత్తం జనాభా ఎంత, అందులో బీసీల బలగం ఎంత, ఎస్సీ ఎస్టీలు ఎంత, ఓసీలు ఎంత, మైనార్టీలు ఎంత అని పక్కా తెలుస్తుంది. ఇక వచ్చే నెలలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ పంపిస్తారట, పార్లమెంట్ లో కొట్లాడతారట బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేటట్టు. ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంఛైనటువంటి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక, లక్ష్యం. హైదరాబాద్ పోలీస్ టవర్ లో ముఖ్యమంత్రి సారు, మంత్రులు, పెద్ద ఆఫీసర్లు పొంటల కమానం బీసీ రిపోర్టు మీద ఎలక్షన్ల గురించి మీటింగ్ పెట్టినాక మళ్ళా సర్వే చేస్తేనే లెక్క పక్కా ఉంటుందని గిట్లా డిసైడ్ చేసిండ్రు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదంతా చూస్తుంటే వచ్చే నెలలో కూడా సర్పంచ్ ఎలక్షన్లు లేనట్టే. ఏప్రిల్ లో పోరలకు పరీక్షలు ఉంటాయి. ఈ లెక్కన మేలనో జూన్లనో ఓట్లు రావచ్చు.